Hi friends, welcome to Nifty analysis for 6th August 2025. ఈ రోజు నిఫ్టీ మూమెంట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏదైతే నిన్న క్లోజింగ్ ఉందో ఎగ్జాక్ట్లీ మనకు ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఆ రేంజ్ నుంచి సెల్లింగ్ అనేది చూడడం జరిగింది. ఆల్మోస్ట్ 24,730 లెవెల్ నుంచి 24,600 లెవెల్స్ అంటే 130 పాయింట్స్ ఫాల్ తర్వాత ఒక స్మాల్ రైజ్ చూడడం జరిగింది. అదేవిధంగా ఫాల్ ఒక రకంగా ఇది ఒక డబల్ బాటమ్ ప్యాటర్న్ అనేది 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఫామ్ అవ్వడం జరిగింది. ఒకసారి ఇది ఒక బాటమ్ అవుతుంది, సెకండ్ బాటమ్ అవుతుంది. క్లోజింగ్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ మనకి ఏదైతే నెక్ లైన్ ఉందో అక్కడ క్లోజ్ అవ్వడం జరిగింది. అంటే ఈ బేసిస్లో రేపటి ట్రేడ్ సెటప్ ఒకసారి చూస్తే 6th ఆగస్ట్ రోజు రేపు మనకు ఆర్బీఐ అవుట్కమ్ అనేది రావడానికి ఛాన్స్ ఉంది. ఆల్మోస్ట్ 10-10:30 ఆ టైంలో ఆర్బీఐ మీట్ అవుట్కమ్ రావడానికి ఛాన్స్ ఉంది. మనకి ఇక్కడ ఇంపార్టెంట్ లెవెల్ వచ్చేసి ఈరోజు ఏదైతే 24,650 ఆర్ 660 లెవెల్స్ ఏదైతే నెక్ లైన్ ఉందో ఇది అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అదేవిధంగా ఈరోజు లో ఏదైతే ఉందో 24,600 అనేది 590 to 600 రేంజ్ అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అవుతుంది. అంటే మనకి ఎప్పుడైతే 24,670 పైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి, అంటే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి 670 పైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి, మనకు ఫర్దర్గా హయ్యర్ రేంజ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అది 24,730 ఈరోజు ఏదైతే హై ఉందో ఆ రేంజ్ అనేది టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ బాటమ్ లెవెల్ సపోర్ట్ వచ్చేసి 24,540 లెవెల్ అనేది ఒక సపోర్ట్ అవుతుంది. అంటే మనకి మెయిన్గా ఇంపార్టెంట్ పాయింట్స్ అని చూస్తే 24,540 ఒక ఇంపార్టెంట్ అవుతుంది. అదేవిధంగా 24,590, 24,660 ఆ 24,730. అంటే ఎప్పుడైతే 24,670 పైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతే ఫర్దర్గా 730 లెవెల్ అనేది టచ్ అవ్వడానికి ఒక ఛాన్స్ ఉంది. బై ఛాన్స్ మనకు 24,660 దగ్గర మనకు బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతే ఫర్దర్గా మళ్ళీ ఒక డౌన్ సైడ్ రావడానికి ఛాన్స్ ఉంది. అది వచ్చేసి 24,600 లెవెల్ అంటే 595 నుంచి 600 లెవెల్ టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ మనకు మళ్ళీ ఏదైతే ఈ ఇంపార్టెంట్ పాయింట్ అనుకున్నామో 24,600 అనేది ఇక్కడ మనం ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని అంటే ఇక్కడ ఏదైనా బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతే మళ్ళీ హైయర్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. లేదు ఇది బ్రేక్ అయ్యి దీని కింద ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అయితే మనకు ఫర్దర్గా 24,540 లెవెల్ టచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. మనకు మెయిన్గా వచ్చేసి 24,730 నుంచి 24,540 అనేది మేజర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. మనకు మిడ్లో వచ్చి చూస్తే ఏంటంటే 24,590 అనేది ఒక సపోర్ట్ అవుతుంది. అదేవిధంగా 24,660 అనేది ఒక రెసిస్టెన్స్ అవుతుంది. ఈ బేసిస్లో మనము ఎగ్జాక్ట్లీ లెవెల్ బేస్ చేసుకుని అక్కడ మనకు ప్రాపర్ ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకుని ట్రేడ్ చేస్తే మనకు ప్రాపర్గా ఆప్షన్ బయింగ్ సైడ్ మనకు ప్రాఫిట్ రావడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా ఒకసారి బ్యాంక్ నిఫ్టీ అనేది అబ్జర్వ్ చేస్తే 55,100 నుంచి 55,250 అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ అవుతుంది. ఎప్పుడైతే ఈ 55,100 నుంచి 250 రేంజ్ అనేది సపోర్ట్ తీసుకుని హయ్యర్ సైడ్ రావడం అంటే ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకుని ఏదైనా బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి 55,450 నుంచి 500 లెవెల్ క్రాస్ అయితే ఫర్దర్గా బ్యాంక్ నిఫ్టీలో ఒక బిగ్ ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే మనకు ఒక ప్రీవియస్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ నుంచి ఒక ర్యాలీ తర్వాత స్లో అండ్ స్టడీగా మార్కెట్ అనేది బ్యాంక్ నిఫ్టీ అనేది స్లో అండ్ స్టడీగా కన్సాలిడేట్ అవుతూ మళ్ళీ ప్రీవియస్గా ఎక్కడ నుంచి ఫాల్ అయిందో ఆ రేంజ్ టచ్ అవ్వడం జరిగింది. అంటే మనకి ఈ రేంజ్లో ఏదైనా బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి 24,450 నుంచి 500 లెవెల్ 55,450 నుంచి 500 లెవెల్ క్రాస్ అయ్యి దానిపైన ట్రేడ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఇక్కడ నుంచి మనం ఒక పెద్ద బిగ్ మూవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది మెయిన్ ఫస్ట్ వచ్చేసి మనకు 56,300 లెవెల్ ఉంటుంది. అది క్రాస్ అయితే ఫర్దర్గా హయ్యర్ రేంజ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అంటే ఏదైనా సరే రేపు ఫస్ట్ 1.5 అవర్ అంటే ఏదైతే ఆర్బీఐ అవుట్కమ్ వచ్చిన తర్వాత ట్రేడ్ అనేది బెస్ట్ ట్రేడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అక్కడ మనం ప్రాపర్ ప్రైస్ యాక్షన్ సెటప్ బేస్ చేసుకొని ట్రేడ్ చేస్తే మనకు ప్రాపర్గా విన్నింగ్ సైడ్ హెడ్జ్ రావడానికి ఛాన్స్ ఉంది. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.